దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ లైవ్ లో అందిస్తారు. కళ్యాణ్ చెప్పండి, మొత్తం మీద తెలంగాణకు సంబంధించిన పెద్దల సభలో 6 స్థానాలు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. వీటిని ఎవరెవరితో భర్తీ చేయబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ దుర్గా, తెలంగాణ శాసన మండలిలో 6 స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 6 స్థానాల్లో 3 స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మరో 3 స్థానాల ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు పడే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే 6 స్థానాలు శాసన మండలిలో ఖాళీ కాబోతున్నాయి. ఆ ఖాళీ అయ్యే స్థానాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నారు. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శాసన మండలి సభ్యుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈయన నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో వీళ్ళు గవర్నర్కు రాజీనామా చేయబోతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ఈరోజే రాజీనామా సమర్పించబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేపు లేదా ఎల్లుండి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో ఈ 3 స్థానాల్లో ఎమ్మెల్సీలుగా ఎవరిని పెద్దల సభకు పంపాలనే దానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు వాళ్ళు ఎవరెవరు అన్నది కూడా దాదాపు ఖరారైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక సంస్థలు నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్నికల తర్వాత వచ్చినా ముందు వచ్చినా ఆ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా, అంటే అప్పుడు పోటాపోటీ పోటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పుడు అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆయనను ఢీకొట్టేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డిని అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలోకి దింపడం ఖాయమైంది. ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకోవడంతో పాటు మంత్రి మండలిలో కూడా చేర్చుకునే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు పూర్తి బలం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి నరేందర్ రెడ్డి స్థానంలో మొన్న తాండూరు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన నరేందర్ రెడ్డి సోదరుడు మహేందర్ రెడ్డిని లేదా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరిని రంగారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలోకి దింపనుంది. దీంతో అక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చింది. మరోవైపు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావును గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకున్నారు. ఈ స్థానంలో వరంగల్ జిల్లాకు చెందిన తక్కలపల్లి రవీంద్రరావు లేదా దేశపతి శ్రీనివాస్లో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తుంది. తక్కలపల్లి రవీంద్రరావు కూడా గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దేశపతి శ్రీనివాస్ కూడా సీఎం ఓఎస్డీగా ఉన్నారు. ఆయన రాజీనామా కూడా చేశారు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ సీట్ ఇస్తాననే హామీ సీఎం నుంచి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి ఖచ్చితంగా అక్కడ అవకాశం రాబోతుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరెవరైతే వేటుపడే ఎమ్మెల్సీలు ఉన్నారో వారి విషయాన్ని పరిశీలిస్తే రాముల్ నాయక్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవలే ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ స్థానంలో కూడా ఎమ్మెల్సీ పదవి తక్కలపల్లి రవీంద్రరావు లేదా దేశపతి శ్రీనివాస్లో ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు స్థానంలో రాని వారికి రాముల్ నాయక్ స్థానంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక యాదవ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి యాదవ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన స్థానంలో కేసీఆర్ రాజకీయ కార్యదర్శి షేరి సుభాష్ రెడ్డి చాలా ఏళ్ళుగా కూడా కేసీఆర్కు లాయల్గా ఉన్నారు. ఆయన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయన పట్ల కూడా ఆయన పూర్తి కేసీఆర్ విధేయుడిగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం యాదవ్ రెడ్డి స్థానంలో ఎమ్మెల్యే కోటాలో ఆయనకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే అక్కడ నుంచి స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవలే పార్టీ ఫిరాయించారు. నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన స్థానంలో ఇటీవలే పార్టీలో చేరిన మాజీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అవకాశం ఇవ్వబోతుంది. అంతేకాకుండా ఆయన్ను శాసన మండలి చైర్మన్గా కూడా చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ఖాళీ అయ్యే 6 ఎమ్మెల్సీ స్థానాలను కూడా చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ పూర్తిగా సిద్ధమైంది. ఎవరెవరిని ఎక్కడెక్కడ బరిలోకి దింపాలనే వ్యూహరచన కూడా పూర్తయింది. వీటిని ప్రకటించడమే ఇక తర్వాయిగా మిగిలింది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.